సార్ కొంచెం వెనక్కి రండి కొంచెం అట్లా సార్ డిఎస్పీ గారు సార్ రండి మీరు రండి అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 12 మామూలుగా ప్రతి సంవత్సరం జూన్ 12 అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక పండగ వాతావరణంతో కూడినటువంటి రోజు. సో ఈరోజు పాఠశాలలు వేసవి కాల సెలవు దినాల తర్వాత పునఃప్రారంభమయ్యేటువంటి రోజు. అందరూ కూడా దిగువ తరగతి నుంచి ఎగువ తరగతికి ప్రమోట్ అయ్యేటువంటి రోజు. సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం లెక్కనే విద్యార్థులకు కూడా భరోసా ఇవ్వాలి, వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపాలి, వాళ్ళను కూడా సంతోషంగా పాఠశాలలకి ఆహ్వానించాలి అనేటువంటి ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం ఈరోజు డిఎస్పి గారు అండ్ సిబ్బంది అందరం నేను కూడా ఇక్కడికి విద్యార్థులను పాఠశాలలకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి ప్రధాన ఉపాధ్యాయురాలు ఈ జెడ్పిహెచ్ఎస్ నెంబర్ 2 స్కూల్ సూర్యాపేట గౌట్ హై స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా మాకు ఎంతో సహకరించి వాళ్ళు ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతూ ఎంతో మంది ఉన్నత స్థానంలోకి ఎదిగినటువంటి వాళ్ళు ఈ జిల్లాలోనే గాను ప్రతి రాష్ట్రంలో ప్రతి నలుమూలల ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క విద్యాలయాన్ని ఒక దేవాలయంగా భావిస్తూ ప్రతిరోజు స్కూల్కి వస్తూ ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను వింటూ అనునిత్యం జ్ఞాన సముపార్జనలో ఉంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఆ లక్ష్యం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ముందుకెళ్లాలని మేము ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంటు మామూలుగా సమాజంలో పౌరుల మధ్య సత్ప్రవర్తనని మంచి మార్గాన్ని ఎలా సూచిస్తుందో విద్యార్థులు కూడా రేపు వీళ్ళు భావి భారత పౌరులు, భావి రాష్ట్ర పౌరులు, భావి ఈ జిల్లా పౌరులుగా ఎదుగుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకుంటూ జీవితంలో వాళ్ళు ఆ లక్ష్య సాధన కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగతంగానే కాదు సమాజానికి కూడా ఒక గుర్తింపు తీసుకురావాలని మనం ఈ సందర్భంగా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ఫస్ట్ ప్రప్రథమంగా ఈ స్కూల్ని మేము విజిట్ చేసినాం కాబట్టి మా యొక్క సొంత నిధుల నుంచి సొంత ఖర్చుల నుంచి ఈ యొక్క పాఠశాల నుంచి ప్రథమ ర్యాంకు సంపాదించినటువంటి విద్యార్థులకు 10,116 బహుమతిగా ఇస్తామని వాళ్ళకు ఒక ప్రేరకంగా వాళ్ళలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేసే విధంగా మనం వాళ్ళకు ఒక మోటివేషన్ ఇవ్వడం జరిగింది. రెండవ ర్యాంక్ సంపాదించినటువంటి విద్యార్థులకు 5,116 ఇవ్వడం జరుగుతుందని వాళ్ళకు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా చాలా సంతోషంగా స్పందిస్తూ మేము ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటాం. ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్, ఇంజనీరు, డాక్టరు, సమాజానికి పనికి వచ్చే ప్రతి ఒక్క స్కిల్డ్ వ్యక్తిగా తయారవుతామని వాళ్ళందరూ చెప్పడం మాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా శుభాభినందనలు.